శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, భోగాపురం ఎయిర్పోర్టు ఈ రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీద ప్రారంభం అవుతుంది. ప్రారంభం కంటే ఒక రోజు ముందే ఈ ఎయిర్పోర్టు గిన్నిస్ రికార్డుకి ఎక్కడం పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది తెలంగాణ నుంచి విడిపడ్డ తర్వాత సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మనం బయటికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తును ఊహించి శంషాబాద్ దగ్గర కట్టినటువంటి ఏదైతే ఉందో శంషాబాద్ విమానాశ్రయం, అది తెలంగాణకు వెళ్ళిపోవటం, మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మనకంటూ ఒక సరైనటువంటి విమానాశ్రయం అనేటువంటిది లేకుండా పోయింది. పేరుకి గన్నవరంలో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పి ఒకటి రెండు ఇంటర్నేషనల్ సర్వీసెస్ వచ్చినప్పటికీ కూడా తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమరావతి రాజధాని కాదు అన్న తర్వాత అది మూలన పడ్డది. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, చేసినప్పుడు ఎక్కడ ఏది ఉండాలి, ఏ ప్రాంతంలో ఏం అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక క్లియర్ విజన్ తోటి ఆ రోజునే ఆయన ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటి ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. దానికి కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి కార్యక్రమాలన్నీ ఆయన చేయటం జరిగింది. కావాల్సినటువంటి అప్రూవల్స్ కానీ మిగతావి కానీ చేస్తూ 2019లో ఆయన పునాది దానికి ఫౌండేషన్ వేయడం జరిగింది. 18-19 తర్వాత ఆ రోజున దాని గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నేనే కట్టాను భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోస్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఎర్ర బస్సు కూడా రానటువంటి ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు కావాలంట, ఈగలు దూరుకుంటుంది వైజాగ్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్టు, నేను గనక అధికారంలోకి వస్తే మీ భూములన్నీ వెనక్కి ఇప్పిస్తానని చెప్పేస్తే ఆ రోజున ఆయన మాట్లాడినటువంటి వీడియోలన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. సరే, ఆయన 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కన్ను ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద పడ్డది. దాంట్లో ఉన్నటువంటి కొంత ల్యాండ్ ఆ జిఎంఆర్ వాళ్ళ దగ్గర ఆయన నెగోషియేట్ చేసి వాళ్ళని బెదిరించాడా ఇంకేం చేశాడు అనేటువంటి చేసి తన సొంత వ్యక్తులైనటువంటి అరబిందో వాళ్ళకి కొంత ల్యాండ్ కట్టబెట్టిన తర్వాత మాత్రమే మళ్ళీ దీన్ని ఆయన పట్టించుకోవడం మొదలుపెట్టాడు. ఏదైతే అవసరం లేదని ఎప్పుడైతే అన్నాడో చెప్పినటువంటి ప్రాజెక్ట్నే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇంకొక 9 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా 2023లో ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదో చెప్తారు చూసారా సినిమాలో, చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా పునాది వేసిన దగ్గరే మళ్ళీ పునాది వేయడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. అలా మొదలు పెట్టినటువంటి దాన్ని ఈ ప్రభుత్వం 2024లో కూటమి ప్రభుత్వం రావటమే కాకుండా ఇంకా మన అదృష్టం ఏంటంటే డైనమిక్ యంగ్ లీడర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడుకి ఏవియేషన్ మినిస్టర్ దక్కడం. అక్కడి నుంచి భోగాపురం అనేటువంటిది దాని పనులు కానీ దాని అనుమతులు కానీ పరుగులు పెట్టడం దాదాపు 2 సంవత్సరాల్లోనే అది పూర్తి ఇవాళ అంగరంగ వైభవంగా అది ప్రారంభోత్సవానికి నోచుకుంటుంది. అక్కడ ఇవాళ ఏదో డాన్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు, ఏదో వరల్డ్ రికార్డ్ అది ఇది అంటున్నారు. సో ఆ కళ సాకారం అవడానికి దాదాపుగా మనకి 10 సంవత్సరాలు పట్టింది. ఇదేదో ఒక్కసారిగా జరిగినటువంటి కార్యక్రమం కాదు. ఇప్పుడు దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇక్కడ 2-3 విషయాలు మనం క్లియర్ గా చెప్పుకోవాలి. జనరల్ గా ఎయిర్పోర్ట్లు అంటే ఏంటంటే విమానాలు దిగి విమానాలు ప్రయాణికులను తీసుకెళ్ళడానికి మాత్రమే పనికొచ్చేటువంటి విమానాశ్రయాలు మనం చాలా చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భోగాపురంలో ఏర్పాటు చేసినటువంటి అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి ఫ్లైట్స్ కాకుండా ఏ ఫ్లైట్స్ అయినా సరే ఇక్కడ సర్వీసింగ్ చేయించుకోవడానికి, ఓవర్ ఆయిలింగ్ చేయించుకోవడానికి సౌకర్యాలు అంటే ఏరోప్లేన్ సర్వీస్ సెంటర్ లాంటిది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు 25 ఎకరాలు. అది కాకుండా ఏవియేషన్ కి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్, ఏవియేషన్ యూనివర్సిటీ లాంటిది ఏర్పాటు చేస్తున్నారు ఒక 250 ఎకరాల్లో. దాంట్లో పైలట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు అనేటువంటిది చెప్తున్నారు. కాబట్టి ఒక విమానాశ్రయమే కాకుండా ఈ పక్కన ఈ రెండు ఉండటంతో ఏంటంటే అక్కడ ఒక చిన్న సైజు నగరం అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం మనకు కనపడుతాం. ఖచ్చితంగా రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో ఇప్పుడు వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి దూరం 45 కిలోమీటర్లు సుమారుగా. ఈ 45 కిలోమీటర్ల మధ్యలో ఒక నూతన నగరం వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా
6.5 గిగావాట్లకు సంబంధించినటువంటి డేటా సెంటర్స్ అనేవి రావాలని లక్ష్యంగా పెట్టుకుంటే దాదాపు 80% అక్కడ వచ్చేసినాయి. రిలయన్స్ వాళ్ళు కానీ, లేకపోతే గూగుల్ వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ. అట్లాగే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కంపెనీస్ మిగతావన్నీ టాటా వాళ్ళు కానివ్వండి, తర్వాత కాగ్నిజెంట్ వాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ వస్తున్నటువంటి సందర్భం. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ పెట్టుబడులు ఆకర్షించాలంటే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనేటువంటి దాంట్లో భాగంగా ఈ ఎయిర్పోర్ట్ ని నిర్మించడం జరిగింది. అయితే చాలా మంది దీని మీద చేస్తున్నటువంటి ఒక విమర్శ ఏంటంటే, ఇది సిటీకి చాలా దూరంగా ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్టే దాదాపు 30 కిలోమీటర్లు అదే దూరం అనుకుంటే ఇది 45 కిలోమీటర్లు ఉంది. పీక్ అవర్స్ లో వెళ్ళాలి అంటే చాలా కష్టం అవుతుంది, దాదాపు 2 గంటలు పైన పట్టేస్తుంది అనేటువంటి మాట వినపడుతోంది. అది కొంతవరకు నిజం కూడా. ఎందుకంటే మొన్నటిదాకా ఉన్నటువంటి వైజాగ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది దాదాపుగా నగరం నడిబొడ్డులో ఉన్నట్టుగా ఉంది, చాలా అందుబాటులో ఉండే. కానీ ఇప్పుడు అంత దూరం ప్రయాణం చేసి పీక్ అవర్స్ లో వెళ్ళాలి అనేటప్పటికి ఏంటంటే కొంత ఇబ్బంది ఉండేటువంటి మాట వాస్తవం. దాన్ని అధిగమించడం కోసంగా రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది రకరకాల ప్లాన్స్ చేస్తున్న, మెట్రో వేయటమా లేకపోతే డెడికేటెడ్ కారిడార్ ఏదన్నా మనకి కనుక హైదరాబాద్ లో పివి నరసింహరావు ఫ్లైఓవర్ వేసినట్టు వేయటం అనేటువంటి ఆప్షన్స్ ఏవో పరిశీలిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మా బాబు హైదరాబాద్ లో ఉంటాడు, వాడు అండమాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి చూశాడు. అక్కడ మీకు ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది, క్యాటమెరైన్ అని చెప్పేసి క్యాటమెరాన్ అని, అదొక క్రూజ్ లాంటిది అనమాట, ఫెర్రీ అంటారు. ఆ ఫెర్రీ ద్వారా ఒక 400-500 మంది, 300 నుంచి 400 మందిని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అది ఒక 60 నుంచి 70 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తాం. కాబట్టి అతనికి వచ్చిన ఐడియా ప్రకారంగా, బాబుకి వచ్చిన ఐడియా ప్రకారంగా ఒక ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ 2 గంటల పాటు ఈ ప్రయాణం అంతా చుట్టూ తిరిగి వెళ్లే కంటే కూడా విశాఖపట్నానికి సముద్ర తీరం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళటానికి ఈ క్రూజ్ ద్వారా కనుక వెళ్తే, ఈ ఫెర్రీ ద్వారా కేవలం 30 నిమిషాల్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. పైగా టూరిజాన్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సమయం ఏదైతే ఉందో వెళ్ళటానికి పట్టేటువంటి సమయం చాలా తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ వైపుగా ఆలోచిస్తే బాగుంటుందంటే ఆ ట్వీట్ కి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. ఆ క్రూజ్ లో వెళ్తే ఏంటంటే మనకి ఆ ఫెర్రీలో మీకు ఎలాంటి అవరోధాలు లేకుండా ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడ మీకు అక్కడ కంచేరు అనేటువంటి ఒక ఊరు ఉంది ఇక్కడ భోగాపురం దగ్గర. అది కేవలం భోగాపురం ఎయిర్పోర్ట్ కి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది సముద్రం ఒడ్డున ఉంటుంది. వైజాగ్ లో బయలుదేరినటువంటి ఇదేదైతే ఉందో ఫెర్రీ అరగంటలో అక్కడికి చేరితే అక్కడ నుంచి కేవలం 5 నిమిషాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం పరిశీలించి ఎయిర్పోర్ట్ కట్టడమే కాకుండా సత్వరం అక్కడికి చేరడానికి ఉన్నటువంటి అవకాశాలను కూడా పరిశీలించాల్సింది. ఈ పని ఇప్పటికే చేయాల్సింది. సపరేట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక డెడికేటెడ్ ఎలివేటెడ్ కారిడార్ లాంటిది ప్లాన్ చేసి ఉంటే ఈ పాటికి ఒక కొలిక్కి వచ్చేది. కానీ ఇప్పుడు మొదలు పెడితే మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒక్క చిన్న లోపం అనేటువంటిది కనపడుతుంది. దాని ప్రభుత్వం ఎలా ఓవర్కమ్ అవుతుంది అనేది చూద్దాం. అయితే ఉత్తరాంధ్ర తలరాతిని మార్చడానికి మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ రావటం, తర్వాత వచ్చేసి సర్వీసింగ్ సెంటర్ రావటం, తర్వాత అలాగే అక్కడ ఈ ఏవియేషన్ యూనివర్సిటీ లాంటిది రావడంతో ఏంటంటే అనేక మందికి, వేలాది మందికి అక్కడ ఉపాధి లభిస్తుంది. మనందరికీ తెలుసు ఉత్తరాంధ్ర నుంచి అతి ఎక్కువగా మైగ్రేషన్ అటు గల్ఫ్ కంట్రీస్ కానీ లేకపోతే మిగతా చోట్లకి పని కోసం వాళ్ళే వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇంకెక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా బయట ప్రాంతాల వాళ్ళే ఆ ప్రాంతానికి వచ్చి ఉపాధి పొందేటువంటి అవకాశం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఆ ప్రాంత వాసులకు కల్పిస్తోంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పాలన వికేంద్రీకరణ మూలాన ఏమీ జరగదు, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేయాలనేటువంటి వాళ్ళ లక్ష్యంకి అనుగుణంగానే ఇవాళ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఉత్తరాంధ్ర తలరాత అనేటువంటి దాన్ని మార్చబోతా ఉంది. సో అలాగే రాయలసీమకి అనేకమైన ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. డ్రోన్ సిటీ వస్తా ఉంది, స్పేస్ సిటీ వస్తా ఉంది, అలాగే చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తా ఉన్నాయి. ఇలాగ రకరకాల ప్రాజెక్ట్స్ అన్ని కూడా అక్కడ వస్తూ ఉన్నాయి. తర్వాత రాయలసీమలో కొన్ని జిల్లాలని ఈ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇలాగా ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా సమగ్రాభివృద్ధి దిశగా తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం. దానిలో భాగంగానే నిజమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు కానీ అది దాని స్థాయికి తగ్గట్టుగా లేదు.
కానీ వైజాగ్ ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే భారతదేశానికి ముంబై అనేటువంటిది ఎలా అయితే ఆర్థిక రాజధానో, ఆంధ్రప్రదేశ్కి నవ్యాంధ్రప్రదేశ్కి వైజాగ్ అనేటువంటిది ఆర్థిక రాజధాని కాబోతోంది. కాబట్టి అక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, అలాగే కొత్తగా రూపుదిద్దుకుంటున్నటువంటి మన అమరావతి రాజధానిలో కూడా మరొక అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చిన తర్వాత సమగ్రమైనటువంటి కనెక్టివిటీ అనేటువంటిది మనకు వస్తుంది. అదే కాకుండా ఇంకొక 7 ఎయిర్పోర్ట్లు కూడా వివిధ ప్రాంతాల్లో కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా భారతదేశంలో నంబర్ 1గా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దానికి ఒక బలమైనటువంటి ముందడుగు ఈ భోగాపురం ఎయిర్పోర్టు రూపంలో పడ్డదని నేను భావిస్తున్నాను.